నెహ్రూ ఆయన యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో హరప్ప మొహంజదారో దగ్గర కూడా పునర్నిర్మించాలి అనుకుంటూ ఆయన మాట్లాడతారు డిస్కవర్ ఆఫ్ ఇండియాలో. బుద్ధుడి కోసం, అశోకుడు కోసం, రామాయణ మహాభారతాల కోసం ఆయన ఎంత అత్యున్నతంగా మాట్లాడతాడంటే ఆయనకి ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుస్తుంది. ఆ ఆలయ పునర్నిర్మాణం అనేది సెక్యులర్ పరంగా రాష్ట్రపతి అది ఇనాగ్యురేట్ చేసేటట్టు చేసి వల్లభాయ్ పటేల్, ఎందుకంటే వల్లభాయ్ పటేల్ గుజరాత్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన దాన్ని అడ్మినిస్టర్ చేశాడు ఆలయం నిర్మించడానికి. కానీ ఆయన ఇనిషియేషన్ అని చెప్పలేం. అది నెహ్రూ పర్మిషన్, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇస్తేనే ఒక క్యాబినెట్ మినిస్టర్ అక్కడికి వెళ్ళగలుగుతారు. గవర్నమెంట్ ఓకే అంటేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్యురేట్ చేయగలుగుతారు. ఎందుకంటే సెక్యులరిజం, భారతీయ ప్రజలు ఎవ్వరూ కూడా రాష్ట్రపతి వెళ్ళి, హోమ్ మినిస్టర్ వెళ్ళి, వీళ్ళు వెళ్ళి ఇనాగ్యురేట్ చేయడం ఏంటి, సెక్యులర్ కి విరుద్ధం కాదంటే ఏంటి అని ఎవ్వరూ కూడా విమర్శించలే. ఎందుకంటే అది ఒక దోపిడీకి గురైంది కాబట్టి. ఇది భారతదేశానికి ఎంతటి దోపిడీకి గురైందో చెప్పే ఒక సింబలే ఈ యొక్క సోమనాథ్ ఆలయం. తర్వాత వారణాసి, నలందాలో ఒక అక్కడ లైబ్రరీని, బుక్స్ ని తగలపెడితే ఆ బుక్స్ మంట కొన్ని వందల కిలోమీటర్లు కనపడింది. కొన్ని నెలల పాటు అది మండింది అనమాట. అలాంటి శిథిలాల కింద భారతదేశం నలిగిపోయింది. చివరిగా బ్రిటిషుడు వచ్చాడు. 250 years వాడు వీడు కాదండి, ప్రతి వాళ్ళు కూడా భారతదేశం మీద అటాక్ చేసిన వాళ్ళే. భారతదేశం ఇంకా నేను లోపలికి వెళ్ళాలంటే భారతదేశం ఈ 32 భారత ఉపఖండం మినహాయిస్తే ప్రపంచంలో ఏ యొక్క నాగరికతలను కూడా చంపేశారు వాళ్ళు. ఎంతటంటే మెసపోటేమియా నాగరికత మొత్తం కనుమరుగైపోయింది. మెసపోటేమియా అని, గ్రీక్ అని, చూడండి మనకి ఇరానియన్ మెసపోటేమియా ఉంటుంది. అక్కడ ఒక చైనా, ఇండియా తప్పితే అన్ని సంస్కృతుల్ని నాశనం చేసేసారు ఆ అటాక్ లో. మిడీవియల్ ఎరా ముఖ్యంగా. తర్వాత బ్రిటిషుడు వచ్చి నామరూపాలు లేకుండా చేశాడు. కానీ ఇటు ఇస్లామిక్ మిడివియల్ పీరియడ్ ని, ఇటు క్రిస్టియన్ సంబంధించిన బ్రిటిష్ పీరియడ్ ని తట్టుకుని భారతదేశం నిలబడింది. అంటే దానికి ఏమంటానంటే, నేనైతే ఒక మర్రి చెట్టుని మనం ఊహించుకుంటే ఆ మర్రి చెట్టుకి కొమ్మలో ఆకులు ఉంటాయి. ఈవెన్ ద మోస్ట్ డేంజరస్, ఇస్లామిక్ అంటే మోస్ట్ డేంజరస్ వాడు బ్రిటిష్ వాడు. ఆ బ్రిటిష్ వాడు కేవలం మన ఆకుల్ని తీసుకెళ్లాడు అనమాట. ఆర్థికంగా కంట్రోల్ చేశాడు ఇండియాని.